వరుణ్ గారికి అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అది నిజమేనా? ఒక పిఠాపురం వాసిగా చెప్పండి. కరెక్టేనండి. వరమ్మ గారికి అయితే అన్యాయమే జరిగింది. వరమ్మ గారికి మరి పదవి ఇస్తారని అతని జూబు నుంచే ఓట్లు వేశారు. అది ఎక్కడో ఉన్న అతని గురించి కాదు, కాపోవడానికి క్యాస్ట్ ఫీలింగ్ కూడా కాదు, కానీ వరమ్మ గారి గురించి వేశారు. ఎప్పుడు తెలుగుదేశం అంటే పెద్ద మోజు అందరికీ. మరి దాని గురించి అతనికి అన్యాయం జరిగేటప్పుడు ఎవరో ఊరుకోరు కదా. అది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉన్నదండి? ఇప్పుడు ప్రస్తుతం పరిపాలన ఎలా ఉంది పవన్ కళ్యాణ్? అండి మామూలే అన్నీ వాళ్ళ పదవులకు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఈ రోజుకి వచ్చి అతను ఎక్కడ కనపడలేదు మాకు. వరుణ్ గారు అయితే ఎలా ఉండేదమ్మా అప్పుడు? వరమ్మ గారు అంటే మరి పిలవచ్చుకొస్తారండి. ఎవరైనా పెద్ద మనిషి అయినా డబ్బులు సర్దివారు, పట్టుకెళ్ళి ఇచ్చేవారు. చచ్చిపోయినా పట్టుకెళ్ళి ఇచ్చేవారు డబ్బులు. అదైతే మాత్రం కరెక్టేనండి. ఎందుకంటే అబద్ధపడుకోవాల్సిన పని లేదు. ఎవరైనా చచ్చిపోయారు అనుకో 2000 3000 ఎట్టుకెళ్ళి, ఎవరైనా పుష్పవతి అయితే నేను పిల్లలు పట్టుకెళ్ళి డబ్బులు ఇచ్చేవారు. అయితే మనం ఎప్పుడు మనకు ఎప్పుడు డబ్బులు మనం తినకపోయినా నా ఏం మాట్లాడుకో. అది పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు ఆయన చూసి ఓటేశారంటారా, వరుణ్ గారిని చూసి ఓటేశారంట? ఏమండి పెంచడానికైతే వరమ్మ గారికి ఏదైనా పదవి ఇస్తారని వేసారండి. వరమ్మ గారికి ఎందుకంటే అతని ద్వారాగా ఏదో పదవి ఇస్తారు అనే వేశారు. కానీ ఇప్పుడు ఆ పదవి ఇవ్వలేదు. తప్పు కదా మరి. అది చాలా పొరపాటే అది ఇవ్వకపోవడం. కానీ అందరికీ బాధగానే ఉంది. మరి ఊళ్ళో మనిషి కేకెత్తి వచ్చి మనిషి, మరి ఆ మనిషికి ఏ పదవి ఇవ్వకపోతే బాధే కదా. అది వరుణ్ గారు తెలుసు కదా మీకు? వరమ గారు సూపర్ ఆయనకే. మరి అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ అంటే పవన్ వరమ గారు లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ రాడు అక్కడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు ఆయన చూసి ఓటేశారంటారా, వరమ గారినా? వరమ గారినే. ఆయన చూసి అయితే తెలియదు, వరమ గారిని చూసే ఓటేసారు. ఇక్కడ ఓటింగ్ ఎక్కువ ఉన్నది వరమ గారికి ఉంది. ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదు, కానీ వరమ గారికి ఓటింగ్ ఎక్కువ ఉంది. వరమ గారిని వెన్నుపోటు పొడిచింది ఎన్డీఏ కూటమి అని కూడా చెప్పుకోం. దానికోసం అది ఎంతవరకు నిజం అంటారు? ఒక ఓటర్గా చెప్పండి, పిఠాపురం వ్యక్తిగా. అది నిజమే. వెన్నుపోటు పొడిచింది అయితే కరెక్ట్, అది నిజం. ఆయనకు న్యాయం జరగలేదు కదా. న్యాయం జరుగుంటే వెన్నుపోటు అన్నది రాదు కదా మాట. వెన్నుపోటు అన్నది వచ్చిందంటే నిజంగా మరి అది జరిగినట్టే కదా. ఏం జరిగిందంటారని ఆయన ఆశించడానికి అలా చెప్పింది, కానీ వేరే ఆయన నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి వరమ గారు అడగలేదు పాపం. ఏం చెప్పారన్న? ఎమ్మెల్సీ ఫస్ట్ స్థానంలో ఆయనకి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఆయనకి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అది నిజమే కదా. మరి ఫస్ట్ స్థానం అయిందే, ఎమ్మెల్సీ స్థానం ముందు స్టార్టింగ్ ఆయనకి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అది నిజమే కదా, అందరికీ తెలిసింది. అది ఇప్పుడు ఇలాగే కొనసాగితే 2029లో వర్మ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా పవన్ మీద? 100% పడుతుంది, కన్ఫర్మ్గా 100% పడుతుంది. ఆయన సీటు పోతే అవసరం అయితే ఇండిపెండెంట్గా నిలబడతాడు ఆయన. వరమ గారు గెలుస్తారు 100%. ఎందుకన్నా వర్మ గారు అంటే పిఠాపురం ప్రజలు ఇంత ముఖ్యసూటిగా చెప్తారు? ఎందుకని వర్మ గారు విషయం? ఆయన చేసిన అభివృద్ధి ఎలా ఉంటుంది. ఏదన్నా మనం పిలిస్తే ఆయన ప్రతిదానికి ఆదరవుతారు, వస్తారు. రాకంటే ఏముండవు, ప్రతిదానికి వస్తారు. ఆయన చిన్నదానికి పెద్దదానికి అన్నట్లుగా వస్తారు. ఆయన దాని గురించే కదా మనకి అందుబాటులో ఉండేవాళ్ళు కావాలి, కానీ ఈ ఆలుండి రేపుదని పారిపోయే వాళ్ళకి ఉండకూడదు కదా. ఆయన అయితే ప్రతి దానికి ఇక్కడ ఉంటారు. ఆయన మనం పిలిస్తే చిన్న కుర్రలో పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన మన పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే ఎవరు రావాలి కదా. ఆయన ఏమో ఎక్కడో హైదరాబాద్లో ఉంటే కుదురుతుందా? ఆయన ఇక్కడ నెగ్గాడు, ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అని చూడాలి కదా. ఆయన హైదరాబాద్లో ఉంటే తెలుస్తుందా? నేను ఫోన్ చేసి చెప్తే తెలుస్తుంది, ఏంటి తెలియదు కదా. అది ఆయన ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. ఫోన్లో లక్ష చెప్తే అబద్ధాలు, ఆయన నమ్మకూడదు కదా. మన కళ్ళెదురుగా చూసిందే దాన్ని నమ్మాలి. మొన్న టీడీపీ పార్టీ నుంచి కూడా వరుణ్ గారికి ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. దీన్ని ఒక పిఠాపురం ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అదైతే కరెక్ట్ కాదు, తప్పించారు. వేరే వాళ్ళకి ఇవ్వడం గురించి ఇక్కడ అంతా రాజకీయం వేరేగా నడుతుంది, కరెక్ట్గా ఏమీ లేదు. ఎందుకని వరుణ్ గారిని తొక్కొచ్చానండి? తొక్కితే వాళ్ళకి తెలుస్తుంది అన్నది. ఎందుకంటే ఇవాళ తెలియదు కదా, రేపు పొద్దున ఓటింగ్ వచ్చేటోటి తెలుస్తుంది. ఇవాళ తొక్కేసామని అనుకుంటే కానీ కుదరదు కదా, తర్వాత తెలుస్తుంది. ఓటింగ్ పడేటప్పటికి తెలుస్తుంది కదా. ఎందుకంటే ఈయన నిజాయితీగా ఉంటాడు ఇక్కడ, బాగుంది, ఆయన కొంచెం పర్లేదు. వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచే అవకాశం ఉందా? లేదండి, అవును, నాకు లేదు. అవును కాదు బాబే, పిఠాపురంలో వర్మ గారికి అన్యాయం జరిగిందని మాటలు వినిపిస్తున్నాయి, నిజమేనా? ఒక ఓటర్గా చెప్ప. కరెక్టే, అన్యాయం జరిగింది. సీఎం గారు ఏదో ఇవ్వాలి, మరి ఇవ్వలేదు. మరి వాళ్ళకి ఏ ఆలోచనలో మనకు తెలియదు కదా. కానీ ధర్మంగా ఇవ్వాలి. ఇక్కడ చాలా చేసాడు ఆయన, బోల్ డబ్బు ఖర్చు పెట్టుకోడు. ప్రజలకే పోయినాడు అయ్యో బోల్ డబ్బు ఖర్చు పెట్టాడు. మరి అయితే ఇవాళ మరి ఏదో ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలో తెలవాలి. మీరు వరమ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు కోటేశారా, పవన్ కళ్యాణ్ చూసా?
వరమ గారు చూసి వేసాం, పవన్ కళ్యాణ్ రెండు కలిపి చేశారు. ఇద్దరు కలిపి బండి ఎక్కారు. మనం ఏం చేస్తాం, ఇద్దరు చూసినట్ట ఒకరు చూసినట్ట, ఇద్దరు చూసాం కదా, అలా ఇద్దరు చూసి వేసాం. ఇప్పుడు ఎవరు చేసినా ఓటు ఒకరికి వెళ్తుంది. అది ఇడిపోతుంది కదా ఓటు, అందుకని ఇద్దరు చూసి వేసాం. అయితే మరి ఆయన కూడా ఏదైనా ఇవ్వాలి. ఈయన పూసుకొని పవన్ కళ్యాణ్ గారు పూసుకొని ఇవ్వాలి. అది వర్మ గారి కోసం ఏం చెప్తారు? పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే టీడీపీ. ఆయన కష్టపడ్డారు, ఆయన కష్టపడ్డారు. మరి ప్రస్తుతానికి ఆయనకి ఏ పదం ఇచ్చారు, ఏం పదం లేదో మాకు తెలియదు. ఆయన అయితే వ్యక్తిపరంగా చాలా మంచి వ్యక్తి. కాదండి, ఇప్పుడు వర్మ గారికి సుమారుగా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, ఎటువంటి పదవి ఇవ్వలేదు. ఒక పిఠాపురం ఓటర్గా మీరు ఏమంటారు? ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలండి, ఆయనకి న్యాయం చేయాలి. అంటే ఆయన ఎప్పటి నుంచో కష్టపడుతున్నాడు, అలా జనాలు కాసుకుని ఉంటున్నాడు. ఆయన ఇదిగా చేస్తున్నాడు. అలా అని పవన్ కళ్యాణ్ చెడ్డ ఆయన కాదు, వర్మ గారు చెడ్డ అని చెప్తలేదు. వర్మ గారి కోసం ఏం చెప్తారు ఎక్స్ఎమ్మెల్యే? వర్మ గారు అయితే మంచివారండి వ్యక్తి. వర్మ గారు మంచివారే. వర్మ గారు అయితే మంచివారండి. పరిపాలన అయితే బాగానే ఉంటుంది, అందరినీ మంచిగానే చూస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా వచ్చారు కదా అని పవన్ కళ్యాణ్ గారిని కూడా చూద్దామని పవన్ కళ్యాణ్ గారికి ఈ సీట్కి ప్రజలు అవకాశం ఇచ్చారు. మరి వర్మ గారు పర్వాలేదండి, వర్మ గారు మంచి వ్యక్తే, మంచిగానే చూస్తారండి వర్మ గారు.